రైతు బంధును విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి తాజాగా రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు రాత్రింబవళ్లు కుస్తీలు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పడం అంటే రైతులను అవమానించడమేనని, అందరికీ అన్నం పెట్టే రైతులకు షరతులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి 3 సార్లు రైతు బంధు ఎందుకు ఇవ్వరని గతంలో అడిగిన రేవంత్ కు ఇప్పుడు మతిమరుపు వచ్చినట్టుందని, ప్రతిపక్షంలో నాలుకకు నరం లేనట్టే మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మాట మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 11 విడతల్లో 73,000 కోట్ల రైతు బంధును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి దరఖాస్తు లేకుండా ఇచ్చిందని గుర్తు చేశారు. తమ చుట్టూ రైతులు తిరగాలని ఈ ప్రభుత్వం చూస్తుందని, రైతులను మళ్లీ పైరవీకారులు చుట్టూ తిరిగించేలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో హరీష్ పర్యటించారు. యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది. అప్పుడేమో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. వానకాలం ఎగబెడితివి, యాసంగికి కోతలకు సిద్ధం చేస్తేవి. అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాలన్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట, అంటే 2 నాలుకల ధోరణి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు. అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి, ఎవరు రాబాయ్ ఎంత డిస్టర్బ్ చేయకుండా అంటే కూడా గదే పని చేస్తారేం రాబాయ్, బయట పోయి ఊకే సతాయిస్తారు. రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట, నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతుల్ని కోరుతున్నాడు. ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక 6 గాలం కష్టపడి ఇవాళ వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు. 1,000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. రైతులకు వచ్చేసరికే షరతులు అడ్డం వస్తున్నాయి. మీకు రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా, మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ అధికారులు పోయి చూసుకోమనండి. ఎందుకు ఇలా రైతుల్ని మీరు ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రైతులను దరఖాస్తుల పేరు మీద అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు? అన్నదాతలంటే అంత అలుసెందుకు అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అంటే మీరు మళ్ళీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పే ప్రయత్నం, పైరవకారుల చుట్టూ తిప్పే ప్రయత్నానికి మీరు పాల్పడతా ఉన్నారు. అంటే రైతులు మళ్ళీ పైరవకారుల చుట్టూ, కాంగ్రెస్ నేతల ఇండ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాలనా? కేసీఆర్ గారు ఉండగా కడుపులో సల్లగదలకుండా, ఏ దరఖాస్తు లేకుండా, రైతు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, వానకాలం వచ్చిందన్నా, యాసంగి పంట వచ్చిందన్నా టింగు టింగున ఫోన్లు మోగినాయి, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? దరఖాస్తులు పెట్టుండి కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదేనా రైతులకు మీ పట్ల మీకుండే ప్రేమ? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం.
అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు? ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు. చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు యాసంగి పైసలు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వమే లీకులు ఇస్తుంది. 10 ఎకరాలకు ఇస్తాం, ఒక పంటకే ఇస్తాం, సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట. మా జైరాబాద్ లో పండ్ల తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పత్తి ఉంటది. నారాయణ ఖేడ్ అయినా సంగారెడ్డి అయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీకులు ఎట్లా ఉన్నాయంటే, పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు 8 నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట, అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, ఆయిల్, పామ్ ఆయిల్ గాని ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. ఇవాళ మన రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు వానకాలంలో సాగైతుంది. యాసంగికి వచ్చేవరకు ఏమైతుంది? 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు యాసంగిలో పంట వేయరు. ముఖ్యంగా పత్తి ఎక్కడ సాగు చేస్తారు? ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కొంత పార్ట్ ఆఫ్ నల్లగొండ, ఖమ్మం జిల్లా, ఇట్లాంటి జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది.